అవసరం మేరకు ఆంగ్ల భాషా పదాలను కూడా వాడుకోవచ్చు. ఏ భాష అయినా మన మాటలలో ఆ భాషకు సంబంధించిన పదాలు దొరికినప్పుడు వాడడం తప్పేం కాదు. అంటరాని భాష అంటూ ఏది ఉండదు. అత్యుత్సాహంతో కొన్ని సందర్భాల్లో మనం ఈనాడు పేపర్లో చూస్తుంటాం. అట్లాంటి భాష వాడడం వల్ల పెద్దవాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అట్లా వాడితేనే భాష నిలబడుతుంది అనే కాన్సెప్ట్ను కూడా నేను నమ్మను. సహజంగా దాంతోటే భాష నిలబడుతుంది. కన్ఫ్యూజన్ కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు మాట్లాడే భాష, కాళోజీ గారు అంటారు, కాళోజీ నారాయణ, మాట్లాడుకునే భాషనే రాయండి అంటారు. తెలంగాణలో బాల సాహిత్యం వచ్చినప్పుడు తెలంగాణలో జనరల్గా పిల్లలు యువత మాట్లాడుకుంటున్న పదాలను దాంట్లో తీసుకురావాలి. అది మరింత ఈజీగా పోతుంది. అంతే తప్ప చాలా ఉన్నతమైన పదాలు పెట్టి ఏదో చేయడం వల్ల వాళ్ళకి అది సూటిగా చేరే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి రచయితలు. వస్తువు చాలా సరళమైనది, సజీవమైనది, స్పష్టంగా ఉండే విధంగా చూసుకోవాలి. అది యథార్థ జీవితానికి చాలా దగ్గరై ఉండాలి, నిజ జీవిత సంఘటనల ఆధారమై ఉండాలి. వాడు ఆ స్టోరీ చదివితే, పిల్లలు చదివితే వాని ఇంటి పక్కనో, వాని ఇంట్లోనో, వాని వాడలోనో, వాని ఊర్లోనో జరిగినట్టుగా ఫీల్ కావాలి. అట్లాంటివి చూస్ చేసుకోవాలి. అది ఏదైనా కానివ్వండి. ఇంట్లో టీవీ చూస్తున్న సందర్భంలో ఒక కథ తయారవుతుంది. ఇంగ్లీష్లో పాపులర్ సేయింగ్ ఉంది, దేర్ ఈజ్ నో న్యూ అండర్ ద సన్. ఏది కొత్తది లేదు ఈ భూమి మీద, అంటే ఈ సూర్యుని కింద. కొత్త కథలు కూడా ఏమీ ఉండవు. కథలు నిరంతరం వస్తూనే ఉంటాయి, కొత్తగా ఏమి ఉండవు. చెప్పడమే కొత్తగా ఉంటుంది, చెప్పడమే కొత్తగా ఉంటుంది, అంతే. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ బాహుబలి. దాన్ని మించిన కథ గోపాలుడు, భూపాలుడు లాంటి ఎన్టీఆర్ డబల్ రోల్ చూశారు. ఇది చెప్పడంలో నవ్యత ఉండడం వల్ల, కొత్త టెక్నాలజికల్గా ప్రజెంట్ చేయడం వల్ల అది అందరికీ నచ్చింది. అట్లాంటి కాన్సెప్ట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి, సరళంగా ఉండేట్టుగా చూసుకోవాలి, మన నిజ జీవితానికి దగ్గర ఉండే విధంగా చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కూడా, నేపథ్యం, ఆ కథ నేపథ్యం కూడా సజీవంగా ఉండాలి. అంటే హార్ట్ టచింగ్ అంటాం మనం. హార్ట్ టచ్ ఎప్పుడవుతుంది? ఒక సినిమా కానీ, ఒక పాట కానీ, ఒక కవిత కానీ, ఒక కథ కానీ ఎప్పుడు టచ్ అవుతుంది హార్ట్కి? అది మనకి రియలిస్టిక్గా అనిపించాలి. అరే ఇట్లా జరిగింది కదా, ఇట్లా నాకు అయింది కదా, మా ఇంట్లో అయింది కదా, మా ఊర్లో అయింది, అట్లా హార్ట్ టచింగ్గా ఉండేట్టుగా చూసుకోవాలి. శిల్పం అంటే స్ట్రక్చరే కదా, ఒకటే. ఈ శిల్పం అనే దానికి రెండే లక్షణాలు: సరళం, స్పష్టం. సింపుల్గా ఉండాలి. నౌ ఎట్ ప్రెసెంట్ ఇన్ ద ట్రెండ్స్, అంటే ప్రెసెంట్ ట్రెండ్లో స్మాల్ ఈజ్ రెవల్యూషన్ అనేది మనం వింటున్నాం. కథలు సైజు తగ్గిపోతున్నాయి, మీరు గమనిస్తారు. అంటే వస్తున్నాయి, పెద్ద కథలు కూడా వస్తున్నాయి. ఆ పెద్ద కథలు ఎంతమంది చదువుతున్నారో తెలియదు, కానీ ఇప్పుడు పాఠశాలలో పిల్లలకు సాహిత్యం ఉంది. ఉదాహరణకి 1 to 10 తీసుకోండి, కథలన్నీ చిన్నవే. ఈవెన్ 8th, 9th, 10th కూడా నేను ఇంగ్లీష్లో ఎన్నో కథలు చెప్తున్నాను లెసన్లు, టెక్స్టువల్ స్టోరీస్. అన్నీ 1.5, 2 pages, 2.5. మెయిన్ టెక్స్ట్ 3 pages ఉంటుంది, మెయిన్ టెక్స్ట్. సబ్ టెక్స్ట్ 2 pages. ఇక లాస్ట్లో ఇచ్చిన లిసనింగ్ ప్యాసేజెస్ అయితే 1 page కూడా ఉన్నాయి, ½ page కూడా ఉన్నాయి. మీరు 10th చెప్పే వాళ్ళకి తెలుసుంటుంది. బస్ 65 అని ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఒక్కటే సంఘటన. ఎట్లా ఎంజాయ్ చేస్తారంటే లాస్ట్ వరకు, లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చేస్తాడు రచయిత. అప్పటి వరకు ఏది తెలియదు, అక్కడ ట్విస్ట్ ఇస్తాడు. దాంతో క్లాస్ అంతా ఒక రకమైన అప్పటి వరకు ఆసక్తి కలిగే విధంగా దాని స్ట్రక్చర్. లాస్ట్కు దాన్ని ఏమంటారు, ఒకటేసారి ట్విస్ట్, ఎండింగ్ ట్విస్ట్ ఇవ్వడం ద్వారా ఒక రకమైన ఆకర్షణ ఆ కథ వైపు. ఇట్లాంటి లక్షణాలన్నీ, నేను కథా రచయితను కాకుండా నా జీవితంలో ముచ్చటగా 3 కథలు రాసిన అనుభవం ఉంది. కథలు రాసేంత సమయం లేక వదిలేశాను. నాకు తెలిసినవి చెప్తుంది. దీంట్లో చాలా సీరియస్ మరియు
రెగ్యులర్గా రాసే కథా రచయితలు. నేను ఏదైనా మిస్ అయితే క్షంతవ్యుడు. నిడివి ఇప్పుడే చెప్పాను, దీంట్లో నిడివి షార్ట్గా ఉండేది చూడండి, అది బాల సాహిత్యం. పీర్ గ్రూప్ గురించి మెయిన్గా విద్యార్థి 4 రకాలుగా ఎదుగుతాడు. ఇంటి నుంచి, తల్లిదండ్రుల నుంచి, అట్లాగే స్కూల్ నుంచి, టీచర్స్ నుంచి, తర్వాత పీర్ గ్రూప్ యొక్క సమూహం నుంచి, తన సొంతంగా. ఈ పీర్ గ్రూప్ అనేది పాజిటివ్ ఫ్యాక్టర్గా చూసుకుంటే దాని ద్వారా చాలా ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. చాలామంది టీచర్లు చదువు జ్ఞానం ఒకటే అనుకుంటారు. చదువు వేరు, జ్ఞానం వేరు. నాలెడ్జ్ కేమ్ ఫ్రమ్ సెన్సెస్. బడికి రాకపోయినా చిన్నప్పటి నుంచి జ్ఞానం వస్తుంది. అయితే ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్లో చాలా చోట్ల సెన్సెస్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతున్నాయా లేదా అనే సందేహం నాకు వస్తుంది. ఎందుకంటే నిలబడ్డు, కథ వినడు, పాట వినడు, ఆడిని గుద్దుతాడు, తనని కూడా గుద్దుకుంటాడు, పరిగెత్తాడు, ఎప్పుడో వస్తాడు, నవ్వుతుంటాడు. తెలియదు, అర్థం చేసుకోవడం కష్టంగా. నేను కొంచెం అంటే ఏంగిల్స్ రాసిన పుస్తకం అంటే ఆది మానవుడు మానవుడిగా మారిన క్రమంలో శ్రమ పాత్ర అంటే ఈ చేతులకి, మైండ్కి, ఆలోచనకి, హార్ట్కి గాంధీ గారిని అయ్యి తాలూకు విద్యా విధానం. అంటే ఇప్పుడు చేతులు పనిచేయకుండా ఇట్లా ఉంటున్నప్పుడు దీని ద్వారా మైండ్ వికసించిందని, పనిముట్లు తయారు చేయడం వలన మైండ్ కూడా డెవలప్ అయిందని ఆ పుస్తకంలో చదువుకున్నాను. ఇప్పుడు చేతులు పని లేకుండా ఇట్లా ఉన్నప్పుడు మైండ్ వికసిస్తుందా లేదా, సెన్సెస్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతాయా లేదా. ఈ టీవీ ఇవంతా కూడా స్పెక్టేటర్స్ అంటే చూస్తుంటాం, మనం అన్ని మాంసబుద్ధలాగా చూస్తుంటాం, వింటుంటాం. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ లిటరేట్ అండ్ ఇల్లిటరేట్. భాషకు సంబంధించి కూడా అదే. అంటే మనం చదవలేము, రాయలేము, ఎంత డిగ్రీలు ఉన్నాగా. అయినప్పుడు ఇల్లిటరేట్ తోటి ఈక్వల్ అవుతాం. తర్వాత ఇది పాసివ్గా చేస్తుంది, చెప్తే వినపడుతుంది, చూస్తే కనపడుతుంది, కానీ చేస్తేనే అర్థమవుతుంది. ఈ చేస్తేనే అర్థమవుతున్న దగ్గర మేము ఆలోచించింది ఏంటంటే గ్రూప్ యాక్టివిటీ, కథని డెమోక్రటైజ్ చేయటం. ఒక కథని అందరు కూర్చుని గుంపుగా చదవటం. ఇవన్నీ ఏకీపిస్తున్నా, సరళంగా ఉండాలి భాష, ఇదంతా. దాంట్లో వాళ్ళు కోణంలో ఎట్లా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. నేను రాసిన పుస్తకంలో కూడా ఒక ఎక్సర్సైజ్ ఎవరో ఇచ్చిన సలహా అన్నారు. దానికి ఒక పద్యం జత చేసి ఈ పద్యంలో ఉన్న భావము దీనికి ఏమైనా సంబంధం ఉందా, తులనాత్మక అధ్యయనం. ఒక్కొక్కటి ఒక ఎక్స్ప్రెషన్ చెప్పే పద్ధతి. దాని తర్వాత గొలుసు కట్ట కథలు శర్మగారు వీళ్ళందరూ రాయిస్తుంటారు. అంటే ఒక ప్రదేశం ఇచ్చేసి నువ్వు కొంతరాయి. వీటి వల్ల ఒక ఆలోచనలు కలబోసుకోవటము, స్పందనలు కలబోసుకోవటము. అంటే కథ చేసేది ఒక టెక్స్ట్ బుక్ అని కాకుండా ఈ సెన్సెస్ ఫంక్షన్ చేసే కార్యక్రమం, స్పందించే గుణాన్ని, టచ్ చేసే గుణాన్ని ఇస్తాయి. కాబట్టి అది వాళ్ళలో ఎట్లా షేర్ అవుతుంది. ఆ తర్వాత అంటే కథను అర్థం చేసుకోవటం, దాని మీద అవగాహన పెంచుకోవటం, దాన్ని ఎంజాయ్ చేయటం, ఆస్వాదించటం, అనుభూతి చెందటం, ఇవన్నీ ఒక్కొక్క ప్రక్రియలు. ఇవన్నీ కలెక్టివ్గా జరుగుతున్నప్పుడు ఆ కథ వాళ్ళల్లో ఉంటుంది. అది మళ్ళీ వాళ్ళ చిన్న పిల్లలకి కూడా నేర్పడానికి, తర్వాత పిల్లలకు కూడా నేర్పడానికి, ఆ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా తోడ్పడుతుంది. తర్వాత మళ్ళీ మేము అలిశెట్టి ప్రభాకర్ గారిది నగర జీవితం అంటే దాన్ని డ్రామా స్టూడెంట్గా డ్రామా గ్రూపులుగా ఇచ్చేయటం, ఈ కథలో నాటకం చేయటం, వాళ్ళ గ్రూపులకు ఇచ్చేయటం. వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమిటనే కాదు, కానీ అందులో ఆ ప్రాసెస్లో ఉంటారు. ఆ ప్రాసెస్లో ఉండటం వలన వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, మానసిక ఎక్సర్సైజ్. దానివల్ల వాళ్ళ ఊహలు మనం గమనించాలి, దాన్ని అర్థం చేసుకుని గమనించినప్పుడు మంచి రిజల్ట్ వస్తాయి. కథోత్సవం అని అంటున్నారు కాబట్టి కథోత్సవంలో ఇలాంటి కార్యక్రమాలు, పాత ఏదైనా కథే కాబట్టి ఇంకో మనిషి జీవితం కూడా కథ కాబట్టి వాళ్ళందరూ కూడా పిల్లలు బ్రహ్మాండంగా పాల్గొంటారనేది నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లవాడిని ఒకే దృక్పథంతో చూడటం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఘోటక శాకాహారి అయిన టీచర్ మాంసాహార విద్యార్థుల పట్ల ప్రవర్తన, మనోవైఖరులు ఎట్లుంటాయి. ఇంటి దగ్గర హిందూ సాంప్రదాయాల్లో బొట్టు కాటుగా గాజులు ధరించి ఆడవారిని చూసి
అట్లా సాంప్రదాయం అంటే ఇదే అనుకునే ఉపాధ్యాయుని కన్ను అవేమీ ధరించకుండా వచ్చే ఒక క్రైస్తవ విద్యార్థిని ఏ దృక్కోణంలో చూస్తారు, ఇదొకటి. అంటే ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ గా ఉపాధ్యాయులకు ప్రపంచాన్ని చూపే కిటికీ ఏది, గవాక్షం ఏది అంటే కేవలం వృత్తిపూర్వ లేక వృత్యంతర శిక్షణలేనా, లేక అతను చదివిన పుస్తకాలా, అతను చదివిన జీవితానుభవాలా, అతని అనుభూతులా, అతని జ్ఞానమా, లేక ఏంటి అంటే వీరితోటి ఒక కథ రాయటం. ఆ తర్వాత ఉపాధ్యాయుల సాంకేతిక పేదరికం. ఉపాధ్యాయులు ఎక్కువ మంది సాంకేతిక పేదరికంతో బాధపడుతున్నామండి. మేము ఆధునిక శాస్త్రీయ రంగాన్ని అందిపుచ్చుకొని నయా ధోరణిలో చెప్పట్లేదు. దీనివల్ల కూడా విద్యార్థుల్లో నిరాసక్తి ఏర్పడుతుంది. ఇది ఒక కోణం. ఇక తన పిల్లలు తనవారు కాని పిల్లలు అంటే బయోలాజికల్ గా తన మదర్ లేదా ఫాదర్ అయిన పిల్లల పట్ల అవునా అవి ఎలా ఉండాలి, ఆ పిల్లలతో సమతూకంగా బడిలో పిల్లలు ఎలా చూసుకోవాలి అనేది అన్నమాట. అంటే బడిలో కళాశాలలో ఉన్న పిల్లలు టీచర్ కు ఏమి ఇవ్వాలి అనేది, ఆయన ఉత్త టీచరేనా ఇంకేమన్నా అనేది, టీచర్ కు సరైన థ్యాంక్స్ గివింగ్ గురుదక్షిణ ఏది అనేది విద్యార్థి కోణంలోంచి రాయొచ్చు. గుర్తు పెట్టుకోవడమా, బహుమతులు ఇవ్వడమా, ఎదురొస్తే మర్యాదనా, ఇంకేమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇతర మాధ్యమాల సమాచారాన్ని ఏదో నెగిటివ్ ఆర్ పాజిటివ్ తరగతి లేక బడి కళాశాల బోధనతో ఎలా బ్యాలెన్స్ చేయగలరు మనం మార్నింగ్ డిస్కస్ చేసినామండి. సోషల్ మీడియాలో ఇతర మాధ్యమాల్లో వచ్చేటువంటి అంశాలను తరగతి గదిలో మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి, దాని మీద ఒక కథ రాసుకోవచ్చు. ఉపాధ్యాయులకు క్రమబద్ధంగా మానసిక శిక్షణ అవసరం. ఇది జరగలేదు ఈ దేశంలో. మాకందరికి మానసిక శిక్షణ కావాలి, మాకు టీచర్లకు కూడా. దీని మీద ఒక కథ రాయొచ్చు. అలాగే టీచర్లు సామాజిక సంబంధాలు ఎలా ఉన్నది. పూర్వము పటేలు పట్వాలని కూడా 1920 రాయించుకోపోవాలని చెప్పేది టీచర్ కి. మరి ఇప్పుడు సామాజిక సంబంధాలు ఎలా ఉన్నాయి, సమాజంలో అతను తను సమాజాన్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నాడా, పడిపోతే ఎదురు పడిపోయాడు. అదొక కథలు. ఉపాధ్యాయుల్ని మార్చుకోవడానికి ఉపాధ్యాయులుగా మనం ఏం చేస్తున్నాం, ఏం చేసుకుంటున్నాం అనేది ఒకటి. అదేవిధంగా ఉపాధ్యాయుల ఆత్మశోధన, ఇంట్రోస్పెక్షన్ ఏ దశలో మొదలవ్వాలి అనేది ఒక అంశం మీద రాసుకోవచ్చు. అలాగే దేశ విద్యా పద్ధతులు, దేశీయ వాంగ్మయం, దేశీయ వైద్యం, దేశీయ బోధనా పద్ధతులు, దేశీయ సంస్కృతి, అలాగే వీటిల్లో మనం ఉపాధ్యాయులని కరికులంలో వీటన్నిటి కూడా కరికులంలో భాగం చేయలేమా, ఉపాధ్యాయులు వీటి పట్ల బాధ్యత ఏమన్నా ఉందా లేదా అనేది ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్తా అండి. ఒక విషయం నేను రాసుకున్నాను. ఆండ్రూ బెల్ అనే ఆయన తమిళనాడులో కొంతకాలం పనిచేసిన బ్రిటిష్ ఆఫీసరు. తమిళనాడులో తీర ప్రాంతాల్లో ఒకడు ఇసుకలో కూర్చొని పిల్లలందరూ గురువు గారు ఎవరు నేర్పితే వారు మిగతా వాళ్ళందరికీ నేర్పడం చూసి దాన్ని ఇంగ్లాండ్ లో పబ్లిక్ స్కూల్స్ లో ప్రవేశపెట్టాడు. దీన్ని మానిటోరియల్ టీచింగ్ పెడగాజీ అంటారు. దీన్ని వాళ్ళు కాన్వెంట్స్ లో మాంటెసరీ స్కూల్స్ లో ప్రవేశపెట్టి ఒకరు పీరుగురు చెప్పడం కానీ వాళ్ళు కాపీ కొట్టి మన దగ్గర ప్రవేశపెట్టి దాన్ని తిరిగి మనకు అందించారు మళ్ళీ. అయితే ఇట్లా మనం భాషను ఇంటి వద్ద నేర్చుకున్నాడు కనుక ఆ ఇంటి భాష మనం వాడాల్సి ఉంటుంది. తర్వాత నిధికి సంబంధించి 3 పేజీలు ఉండొచ్చు అని అనుకుంటున్నా. 2.5-3 పేజీలు. 3 పేజీల కంటే ఎక్కువ వస్తే దాన్ని రిఫ్యూజ్ చేయాలి. దాన్ని ఇంతే రిఫ్యూజ్ చేయాలి. బాగుండాలి ఇంతే. చాలా బాగుంది అనుకోండి సార్. అట్లుండే సార్ మనకు చాలా బాగుంది. ఇప్పుడు సార్ వినండి వినండి మీరు మాట్లాడినప్పుడు నేను ఎంటర్ కాలేదు. నేను మాట్లాడినప్పుడు ఇతరులు ఎంటర్ కావద్దు. మీరు అనేకం చెప్పారు కదా, మీరు అనేకం చెప్పినప్పుడు నాకు కూడా అబ్జెక్షన్స్ ఉంటాయి. కానీ నేను రాలేదు. ముందుకు రాలేదు. రాకూడదు కూడా రాకూడదు కాదు రాకూడదు. అది తర్వాత డిస్కస్ మన ఇద్దరి మధ్య డిస్కషన్ ఇంతమంది వేసిందాం. నేనేమనుకుంటున్నా అంటే నిడివి అని ఒకటి ఉన్నప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే 2 పేజీలు సార్ గారు 2.5-3 పేజీలు అయితే చక్కగా ఉంటుంది. అది గతంలో నేను అశోక్ సార్తో కలిసి పనిచేసినటువంటి అనుభవం రీత్యా చెప్తున్నాను. 3 పేజీలు అయితే చాలా చక్కగా ఉంటుంది, వాడు చదవగలుగుతారు. అది నా అభిప్రాయం. తర్వాత బొమ్మలు కంపల్సరీ ఉండాలి. పిల్లల కథలలో బొమ్మలు ఉంటే బాగుంటుంది. తర్వాత విద్యార్థుల సమస్యలే మనం చెప్పాలి. లేదు విద్యార్థుల రాబోయే సమస్యలు, ఇప్పుడు డీ స్కూలింగ్ అనే ఒక సమస్య వచ్చింది, ఆ డీ స్కూలింగ్ కూడా చెప్పొచ్చు. అటువంటి సమస్యలు చెప్పాలి. తర్వాత చిత్రకారులను ఎంపిక చేయాలి. బొమ్మలు అనుకున్నప్పుడు మనకు ఎవరైతే మంచి చిత్రకారులు వాళ్ళని ఎంపిక చేసుకొని పెట్టుకుంటే ఆ పుస్తకం వచ్చే సమయంలో ఆ
బొమ్మకు సంబంధించినటువంటి ఆ బొమ్మను వేయించాలి చిత్రకారుడు. నెక్స్ట్ తర్వాత సమీక్షలు అంటే అది స్కూల్లో చేయాల్సినటువంటి తర్వాత మనము పుస్తకాలని ఖచ్చితంగా స్కూల్లో తీసుకెళ్ళాలి, స్కూల్లో పిల్లల చేత చదివించాలి. తర్వాత కమ్యూనిటీ భాగస్వామ్యం ఉన్నప్పుడు నాకు కట్టిన ఏకైక విషయం ఏంటంటే 3వ శనివారం జరిగేటువంటి తల్లిదండ్రుల సమావేశంలో పుస్తకాలను పిల్లలకి ఇచ్చి లేదా పిల్లల ద్వారా పేరెంట్స్కి ఇచ్చి ఆ పేరెంట్స్ ద్వారా పిల్లల్ని చదివించేయాలి. పిల్లలు చదివేటప్పుడు పేరెంట్స్ కూడా చదివేలాగా అంటే వాళ్ళిద్దరు కలిసి కూర్చొని అది చదివేలాగా ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత ఇది ఇక ఎలా చెప్పాలి అనే విషయానికి వస్తే ఎలా చెప్పాలని అది ఆయా కథకులకు సంబంధించినటువంటి నాలెడ్జ్ మీద ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తా ఉంటారు. ఒకరు ఫాంటసీ ఎదుర్కొంటారు, ఒకరు సైన్స్ ఫిక్షన్ ఎదుర్కొంటారు, ఒకరు తర్వాత ఒక పౌరాణిక ధోరణిలో రాస్తారు. అది వాళ్ళకి సంబంధించి ఎలా చెప్పాలనేది వ్యక్తిత్వం. ఇట్లా రాస్తే మనము మన తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఒక 20-22 మందిని ఇక్కడ కూర్చున్నట్లు 100 పేజీల కంటే ఎక్కువ ఉండకుండా ఉంటే బాగుంటుంది సార్. ఏ పుస్తకం హ్యాండీగా ఉండాలి. గ్రంథాలు చదవలేరు, పురాణాలు చదవలేరు, మహాకథనాలకు కాలం చెల్లింది కనుక 100 పేజీలు ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. మాకున్నాయి. ఆ ఉన్న కారణం చేత వాటిని ఉపయోగించుకుని మార్జాల దుగ్ధ న్యాయం, మార్జాల అంటే పిల్లి ఎలక అదే కదా గొడవ. ఆ మార్జాల దుగ్ధ న్యాయము, మార్జాల కిషోర న్యాయము, మార్జాల దాన్ని కోతులవి మనుషులవి మనకి పంచతంత్ర కథలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా దీంట్లో చాలా సింపుల్గా అడాప్ట్ చేస్తే అందరికీ అర్థమయ్యే భాషలో అతి సులభంగా ఉండేట్టుగా నేను ఫస్ట్ తెలుగులో రాసి దాన్ని కన్నడలోకి నేనే ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఈ హిందీ వాడితో నేను హిందీలోకి రాసి దాన్ని హిందీ వాడి చేత నిజంగా రాయించాను. అంత చేసి బొంబాయికి పంపించాం. వాళ్ళకి నచ్చిన తర్వాత ఆ ఒరిజినల్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు డిస్నీ ఒరిజినల్ ఛానల్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు చూసి కథ అనే దానికి భాష మీకు ఎందుకు ఉండాలి, భాషతో పనేమిటి, భాష లేని అద్భుతమైన యూనివర్సల్ లాంగ్వేజ్లో నేను కథ తయారు చేస్తే మళ్ళీ మీరు భాషలో లోగిల్లోకి లాగుతున్నారు ఎందుకు అని వాళ్ళ క్వశ్చన్ మార్క్ పెట్టి అది రిజెక్ట్ చేశారు. ఇది ఫెయిల్యూర్ స్టోరీ, కానీ ఇదే నిజమైనటువంటి సక్సెస్ స్టోరీ. పిల్లవాడిని నువ్వు రాయి అంతే, వాడు రాస్తాడు, నువ్వు చదువుతావు, బాగుందా వేస్తావు, బాగలేకపోతే బాగుండడానికి ఏం చేయాలో అది చేస్తావు, బాగుండడానికి ఏం చేయాలో అది చేయడం కోసమని మీరు చిన్నప్పుడు మాబడి పాఠశాల అనే పుస్తకాలు చదువుకుంటారు. ఆ పుస్తకాలు వాళ్ళు చందమామ స్థాయిలో ఒక పత్రిక పెట్టాలి, ఒక మాసపత్రిక పెట్టాలి, పిల్లల కోసం సరైనటువంటి మాసపత్రిక లేదు అని చెప్పేసి నన్ను ఎడిటర్గా పిలిచి వర్క్ చేయమని ప్రారంభించారు. ఒక సంవత్సరం పాటు పనిచేశాను. ఆ పనిచేసినప్పుడు నేను మొట్టమొదటి స్టడీ చేసింది ఏంటంటే లాంగ్వేజ్, భాషాపరమైనటువంటి సమస్యల్ని మనం ఎలా ఎదుర్కోవాలి. నేను పిల్లల కోసమో పెద్దల కోసమో పెద్దలకి పిల్లల కథలు అనేటువంటి 101 మార్కు పుస్తకాలు మీ అందరికీ ఇచ్చాను, చదవండి, అవి ఎలా ఉంటాయని తెలుస్తుంది. అలా ఉండాలనేది నా పద్ధతి, కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, చందమామలో వాళ్ళు ఏం చేశారు, యూనిఫార్మిటీ తీసుకొచ్చాడు. రచయిత ఎవరిదైనా సరే భాష మాత్రం ఒకే యూనిఫార్మల్గా ఉంటుంది. అలా ఈనాడు పేపర్ ఎలా ఉంటుంది అలా. అప్పుడు ఏం చేశాను, ఒరే ఇది కాదు, తెలుగులో ఇలాగ ఉంది కదా, కన్నడ వాళ్ళు ఏం చేశారో చూద్దామని కన్నడ తీసుకుని చూశాను. కన్నడ వాళ్ళది కూడా సరిగ్గా అదే బొమ్మ ఉంటుంది, దాని కింద తెలుగులో 10 లైన్లు ఉంటే ఆ కన్నడలో కూడా 10 లైన్లే ఉంటాయి. పోనీ ఇంగ్లీషు పెద్ద లాంగ్వేజ్ ఉంది, అది చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్దది ఏంటంటే ఒక చిన్న సెంటెన్స్ని ఎంత పొడుగా చెప్తారు, దే లివ్డ్ ఏ కింగ్ కాల్డ్ సో అని చెప్తారు. అంత పెద్దది చెప్పాలి ఇంగ్లీష్ రాదు కదా, కాబట్టి బాగలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ భాష అంతటినీ కూడా ఎలా తీసుకొస్తారో మనకు తెలియదు, మళ్ళీ కరెక్ట్గా ఆ 4 లైన్లోకే తీసుకుని వస్తారు. ఇది వాళ్ళు చందమామ మొదలుపెట్టిన రోజు నుంచి ముగిసిపోయే రోజు వరకు అదే ఫాలో అయ్యారు. దాన్ని చూసి బొమ్మరిల్లు, బుజ్జాయి అన్నీ కూడా బుజ్జాయి అవన్నీ ఫాలో అవ్వలేదు. అవన్నీ చదివాను. చందమామ చూసి బొమ్మరిల్లు వాళ్ళు ఫాలో అయ్యారు. బొమ్మరిల్లు తర్వాత ఎవరు ఫాలో అవ్వలేదు. పత్రికలు పెట్టారు కానీ వాళ్ళందరికీ స్వేచ్ఛ ఇచ్చేశారు, రచయితలకి స్వేచ్ఛ. ఎవరి ప్రకారం వాళ్ళు రాసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ భాష పాఠకుడికి ఇబ్బంది పెడుతుంది. ఆ పాఠకులు ఎవరు, పిల్లలు. ఆ పిల్లలకి మనం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాము,
చిన్న చిన్న వాక్యాలు, ఒక పదము, 2 పదాలు, 3 పదాలు మించి ఉండకూడదు. ఒక రాజుగారు ఉన్నారు, 7 కొడుకులు ఉన్నారు, 7 వేటకి వెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. ఇది మన సంస్కృతి. మనకి సున్నాలు వేయించి బెంచీలు ఇప్పించి రకరకాలు చేశారు. నన్ను చాలా గొప్పగా వాళ్ళు చాలా ప్రేమగా ఇంట్లో వ్యక్తిలాగా సాయంత్రం కూడితే చాలా మేము మీ గురించి మాట్లాడుకుంటాం అంత ప్రేమగా చూసుకుంటారు. కానీ సడన్గా బదిలీలో వాళ్ళకి బంజారా టీచర్ ఒకరు వచ్చారు. ఆ టీచర్ని చూసి వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే, మేడం మా సార్ వచ్చింది సార్, మేడం మా సార్ వచ్చారు. అప్పటిదాకా వాళ్ళకి ఇంగ్లీష్లో అసలు ఎంత మాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు ఒక స్థాయికి తీసుకొచ్చాము. 8th క్లాస్ 9th క్లాస్ చేసాము. రకరకాల దగ్గర 40 లక్షలు కృషి చేశాను. ఆ కృషి అంతా ఒక ఎత్తు, వాళ్ళ భాషకు సంబంధించిన వ్యక్తి ఒక టీచర్గా వచ్చినప్పుడు కూడా ఎంత సంతోషపడ్డారంటే, నేను వాళ్ళ నుంచి ఎన్ని నేర్చుకున్నానో. మనం వాళ్ళ భాషలోకి వెళ్ళాలి, వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళు అక్కడ సొంతంగా ఫీల్ అవుతారు. మన కథల్లో ఎప్పుడు కూడా రాధా గోపాలం సీతారాముడితో తప్పితే ఎక్కడ కూడా మన చుట్టుపక్కల మనకి నిజ జీవితంలోనేమో ఎంతో స్నేహంగా ఉంటాం. వాళ్ళ ఇంటి నుంచి కీరు తెచ్చుకొని తాగుతాం, వాళ్ళతో పాటు బగారాలు తింటాము, పండుగలన్నీ కలిసి చేసుకుంటాము. వాళ్ళకంటే ఎక్కువ మనమే రంజాన్ టైంలో ఏం తింటాం సార్, అది సాయంత్రం బయటికి వెళ్ళి కప్పులలో హలీం తింటాం, అన్ని చేస్తాం. కానీ మన కథల్లో మాత్రం ఎప్పుడు చూసినా రాఘవరావు, రామారావు, జానకమ్మ, సీతమ్మలు మాత్రమే ఉంటారు. మనం కలిసి జీవిస్తున్నాం, చాలా అన్యోన్యంగా జీవిస్తున్నాం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమాజంలో వాళ్ళని దూరం పెడుతున్నారు, వీళ్ళు వాళ్ళని పట్టించుకోరు అని మనకు వివక్ష ఉందని వాళ్ళు ఫీల్ అవుతుంది. ఇలా వివక్ష లేదు సార్. కాబట్టి మన కథలలో మనతో పాటు జీవిస్తున్నట్టు వాళ్ళందరినీ పాత్రలను చేద్దాము. అట్లాగే భాషలో అవి చూపిద్దాము. ఒక అద్భుతమైన సంఘటన చెప్దాం అనుకుంటున్నాం. ఏంటి, మన నాన్న దగ్గర మా అమ్మాయి అబద్ధం ఆడింది. ఈ అబద్ధం ఆడిన విషయాన్ని మనం చెప్దాం అనుకుందాం అనుకోండి. చెప్పినప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళందరూ కలిసి ఒక సమ్మక్క సారక్క జాతరకి వెళ్తున్న టైంలో ఈ అమ్మాయి 10 రూపాయలు తీసేసి దాచిపెట్టింది. వాళ్ళ నాన్నకు చూశాడు, కానీ బాధపడ్డాడు. అనే విషయాన్ని సమ్మక్క సారక్క జాతరకి యాడ్ చేసామనుకోండి, మేమన్నా పోయి వచ్చినాం భలే ఉంటుంది అని అక్కడ వాళ్ళ జాతరను ఐడెంటిఫై తప్పనిసరిగా వాళ్ళ భాషలోనే రాయాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరి మాటలతోటి ఏకీభవిస్తున్నారు. వాళ్ళ పాత్రలు ఉండాలి, వాళ్ళ పేర్లు ఉండాలి, వాళ్ళ భాష ఉండాలి, వాళ్ళ సంస్కృతి అందులో ఉట్టిపడుతూ ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ గ్రామీణ, మనం ఎక్కడో కూర్చొని మనము హై సొసైటీ గురించి, హై సొసైటీ అవి కాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరాలి అంటే ఆ ప్రాంతంలో పిల్లల సంస్కృతి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంది, ఇదంతా ప్రతిబింబించేటట్టుగా రాసినట్లయితే తప్పనిసరిగా పిల్లవాడు ఆ స్టోరీని, ఆ కథని ఓన్ చేసుకుంటాడు. అలాంటి భాష కావాలి. ఎక్కువ మనము పేజీలు కూడా, వాళ్ళు ఎక్కువ పేజీలు ఉంటే చదవడానికి కొంచెం మంచి కథ అయితే చదువుతారేమో, కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మనం అది కూడా, దాన్ని కూడా కొంచెం ఒక దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత సరళంగా ఉండాలి భాష. అందుకనే మనకు కాళోజీ గారు ఏమంటారంటే, బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలి అని అంటారు. ఇప్పుడు జాతీయాలు, సామెతలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. పిల్లల దగ్గర నుంచి మనం ఆ యొక్క గ్రామీణ ప్రాంతాలని, ఆ సంస్కృతి, ఆ పేర్లు పెట్టినప్పుడు, ఆ సంస్కృతికి సంబంధించిన కథలు రాసేటప్పుడు అక్కడ ఉన్న జాతీయాలని, ఆ యొక్క సామెతలను కూడా ఇందులో చేరిస్తే మనం ఇంకొక భాషకి సేవ చేసిన వాళ్ళని కూడా అవుతాం. 2 రకాల, ఒక విధంగా పిల్లవాడికి అతడి జీవితాన్ని ప్రతిబింబించవచ్చు, తర్వాత వాళ్ళ యొక్క మరుగున పడుతున్న మన భాషను కూడా బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నిటితోటి నేను ఏకీభవిస్తున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడితే కంక్లూజన్ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. నాది ఒక చిన్న సూచన. సార్ చెప్పారు ప్రీ రీడింగ్ టెక్స్ట్ అని ఎస్సీఆర్టీ తెలంగాణ వాళ్ళు ప్రిపేర్ చేసిన తెలుగు పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు ఒకసారి చూడండి సార్. లిజనింగ్ టెక్స్ట్ సార్ అన్నట్టు ఇట్స్ నాట్ మోర్ దాన్ 10 lines, బట్ ఇట్ టార్గెట్స్ 10 లైన్ల కన్నా ఎక్కువ కథ ఉండదు, కానీ అది టార్గెట్ మీద కొడుతూ ఉంటుంది. అందులోనే ఒక తప్పు కూడా ఉంది. ఇంగ్లీష్ రైటర్స్ అన్నమయ్య పోతే చెప్పండి, ఏకలవ్య ఇస్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగిల్ ట్రైబ్స్ ఆఫ్ నిషాద. 4th క్లాస్ పిల్లవాడు ఎన్ని ప్రిపోజిషన్స్ అన్న? నేను అక్కడ డైరెక్ట్ అశోక్ అన్నకే చెప్పిన, అన్న ఇన్ని ప్రిపోజిషన్స్ పెడితే పిల్లవాడికి ఎక్కడ వస్తుంది, నా గోవర్ధన్ కాదు కదా నేర్చుకునేది, 4th క్లాస్ పిల్లవాడు కదా. 4th క్లాస్ ఏకలవ్య ఇస్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగిల్ ట్రైబ్స్ ఆఫ్ నిషాద.
ఇన్ని ప్రిపోజిషన్స్ బిలవాడికి ఎక్కడి నుంచి వచ్చి సార్? థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ముందుగా శ్రీనివాస్ గారికి ఇచ్చే ముందు మా అన్నయ్య నాగభూషణ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తుంది. వచ్చారో అంతకు రెట్టించిన ఉత్సాహంతో కథలు రావాలని కోరుకుంటున్నాం అందరం కూడా. అందరూ సప్పలు కొట్టున్నారు దీనికి. అది ఎందుకంటే అసలు సార్ అదే చెప్తున్నాను ఆ రాయడానికి కూడా గడువు ఏంటంటే ఇవాళ మనం అక్టోబర్ 15 ఇక్కడ వీడ్కోలు తీసుకుంటున్నాం. నవంబర్ పోతే డిసెంబర్ 15 కల్లా 2 మాసాల సమయం తీసుకుందాం. ఈ 2 మాసాల సమయంలో కథలన్నీ కూడాను సార్ చెప్తారు ఎక్కడికి పంపాలన్నది. నా అడ్రస్ పంపమంటున్నారు. ఎవరైనా సరే ఏదో ఒకటి అడ్రస్ చెప్తాము. ఆ అడ్రస్కి నా అడ్రస్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి సార్ ప్లీజ్. ఓకే రైట్, ఇది కూడా టైం వేస్ట్, సారీ. వాట్సాప్ ఇంకొకటి, వాట్సాప్లో మీకు మీ ఫోటోలు, ఇప్పుడు పాల్గొన్న వాళ్ళందరి ఫోన్ నెంబర్లు, మన గ్రూప్ అందరి దగ్గర నెంబర్లు ఉండాలి నిజానికి. ఆ ఫోన్ నెంబర్లు ప్లస్ నా అడ్రస్, ఇంకా మిగతా కమ్యూనికేషన్ ఉంటే ఎప్పటికప్పుడు మీకు గ్రూప్లో యాడ్ అవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇందాక అనుకున్న దాంట్లో ప్రింట్లో సూచనలు వచ్చినాయి కదా, 2 నుంచి 2.5 ఒకరు అన్నారు, 3 ఒకరు అన్నారు. ఆ ప్రింట్లో 3 ఒకరు అన్నారు. ఓకే 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 అంటే పిల్లలకి జనరల్ గా సరే అదే ఓకే, అది కూడా కమ్యూనికేట్ చేస్తాం. బుక్ సైజ్ ఫాంట్ తర్వాత నిడివి అదంతా చెప్తాం మనం. అది కూడా వెళ్తాం అన్న చెప్పండి. ప్రైమరీ కాదన్న, ప్రైమరీ కాదు. వాళ్ళు ప్రైమరీ కూడా ఉపయోగపడితే పర్వాలేదు, కానీ మన మెయిన్ టార్గెట్ మనం అనుకుంది ఏంటంటే ఇవాళ నిజంగా నేను సార్ దగ్గర ఆవేదనగా ఈ ప్రతిపాదన తీసుకురావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ కారణం ఏంటంటే మేడం వినండి, మహిళా ఉపాధ్యాయులు కూడా వల్ల విద్యార్థులతోటి బిహేవ్ చేస్తున్నప్పుడు బాధపడే సంఘటనలు నాతో పంచుకున్న సందర్భాలు. ఓకే మేడం చెప్తారంట. అసలు నేను ఆశ్చర్యపోయాను. ఆ కాన్సెప్ట్ నేను ఒక కథ రాస్తే, మా అప్పులు తొలగిన ఆకాశం ఒక కథ రాస్తే తంగేడులో వచ్చింది. ఎంత అన్యాయమైన సంఘటన అంటే మేడం చెప్పుకున్నది. తర్వాత నా భార్య కూడా పీజీ ఇచ్చింది. తను రోజు చాలా ధన్యవాదాలు. దీనికి సంబంధించిన సమ్మప్ మొత్తం కూడా మళ్ళీ గోవర్ధన్ తీసుకుంటాను, దాన్ని మొత్తం కలిసి మళ్ళీ పంపిద్దాం. గాజు నాగభూషణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఆత్మీయత నాకు తెలుసు. ఆయన రాసేటువంటి కథల్లో ఉండేది ఆయన జీవితంలో ఒకటి అనుభవించింది కథల రూపంలో చెప్తాడు తప్ప ఒక కృతకంగా ఏ పని చేయనటువంటి వ్యక్తి. అతను జీవితాన్ని అనుభవించిన వాటిలోకి వెళ్ళి చెప్తాడు. కథ నేను చాలా అప్రిషియేట్ చేశాను. అది ఏ ప్రైజ్ ఇచ్చామో నాకు గుర్తులేదు, కానీ ఒక ప్రశ్న వేస్తాడు సమాజానికి. అంటే అందరూ అనుమానించిన పడ్డ తల్లి అప్పుడప్పుడే మీసాలు మొలుస్తున్న కొడుకు అనుమానించినప్పుడు తల్లి పడ్డటువంటి బాధని కథగా చేసినటువంటి పద్ధతి చూసిన తర్వాత స్వీయ అనుభవం అసలు మూడు అన్నట్టు దట్ స్టోరీ అది దానికి గొప్పగా రాశారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో మిత్రత్వం చాలాసార్లు మాట్లాడుతున్నాం చాలా విషయాల మీద. ఆయన ప్రపోజల్ పెట్టగానే ఇమీడియట్గా చేద్దామండి అని చెప్పేసి 2 రోజుల సమావేశానికి మీరందరూ రావడం, మా అందరి తరఫున ముగ్గురు ప్రజలందరూ ముగ్గురు సాహితీ పీఠం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. గోవర్ధన్ రెడ్డికి, నాగభూషణ గారికి, తిరుపతికి, లక్ష్మయ్య గారికి బయటకు వెళ్ళారు, వీరేష్ మా మిత్ర బృందాలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ముగిస్తూ ఒక చిన్న సత్కారం మా ఊరు తరఫున అందరికి వచ్చిన వాళ్ళందరికీ. ఏ గ్రేడ్ వచ్చింది, ప్రేమ ఎగిరిపోయింది, కిడ్స్ కాలేజ్లో జాయిన్ అయింది, కిడ్స్ కాలేజ్ టాపర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన దానిలో ఫస్ట్, AEEలో నంబర్ 1. కాదంటాను అన్న ఒక వాక్యం నన్ను కట్టేసి మన కోసం వాడుతున్న ఈ గజల్. ఎదలు కట్టయితే దూరం కాదన్న
ఎదలొకటైతే ఎక్కడ ఉన్నా దూరం కాదంటాను. ఎదలొకటైతే ఎక్కడ ఉన్నా దూరం కాదంటాను. అలిపిరి తీగకు పూలెన్ని ఉన్నా భారం కాదంటాను, భారం కాదంటాను. ఎదలొకటైతే ఎక్కడ ఉన్నా దూరం కాదంటాను. అలిపిరి తీగకు పూలెన్ని ఉన్నా భారం కాదంటాను, భారం కాదంటాను. ఎవరి బ్రతుకులో ఎన్ని కథలులో ఎవరి బ్రతుకులో ఎన్ని కడలులో ఎంత ఈదినా ఎన్ని మునకలో. ఎవరి బ్రతుకులో ఎన్ని కడలులో ఎంత ఈదినా ఎన్ని మునకలో. మునిగే చేయి ముట్టేదల్లా, మునిగే చేయి ముట్టేదల్లా తీరం కాదంటాను, తీరం కాదంటాను. ఎదలొకటైతే ఎక్కడ ఉన్నా దూరం కాదంటాను. అలిపిరి తీగకు పూలెన్ని ఉన్నా భారం కాదంటాను, భారం కాదంటాను. ఇది బహు తీపని ఇది బహు చేదని రుచివాదం ఎందుకో. ఇది బహు తీపని ఇది బహు చేదని ఈ రుచివాదం ఎందుకో. నచ్చిన హృదయం ఇచ్చిన మిరియం కారం కాదంటాను, కారం కాదంటాను. ఎదలొకటైతే ఎక్కడ ఉన్నా దూరం కాదంటాను. అలిపిరి తీగకు పూలెన్ని ఉన్నా భారం కాదంటాను, భారం కాదంటాను. మనులున్నాయి మట్టి కడుపులో, మనులున్నాయి మట్టి కడుపులో. మునులున్నారు మూఢ జగతిలో. మనులున్నాయి మట్టి కడుపులో, మునులున్నారు మూఢ జగతిలో. మాయావాదం వేదాంతానికి సారం కాదంటాను, సారం కాదంటాను. ఎదలొకటైతే ఎక్కడ ఉన్నా దూరం కాదంటాను. అలిపిరి తీగకు పూలెన్ని ఉన్నా భారం కాదంటాను, భారం కాదంటాను. ధర్మం పగలే దారి తప్పగా దమన విధానం నోరు నొక్కగా. ధర్మం పగలే దారి తప్పగా దమన విధానం నోరు నొక్కగా. చేయి విసిరితే ఓయిసినారే, చేయి విసిరితే ఓయిసినారే. నేరం కాదంటాను, నేరం కాదంటాను. ఎదలొకటైతే ఎక్కడ ఉన్నా దూరం కాదంటాను. అలిపిరి తీగకు పూలెన్ని ఉన్నా భారం కాదంటాను, భారం కాదంటాను, భారం కాదంటాను. మూర్తి గారు ఎక్కడో తిరుపతి పక్క నుంచి వచ్చారు. సార్ హైదరాబాద్ లో, సార్ హైదరాబాద్ నుంచి ఇంకెక్కడ శాంతారాం శ్రీరామచంద్రమూర్తి గారు, వేణు మరీంద్ర గారు, వేణు మరీంద్ర గారు,
మస్నా వెంకటేశ్వర్ గారు, మత్తి భానుమూర్తి గారు, వీరియన్ స్వామి గారు, శర్మాజీ, ఉరిమిల్లి సునంద గారు, సమెట ఉమాదేవి గారు, మద్దెల్ల రమేష్ గారు, ఇటిక్యాల అన్నయ్య గారు, అన్న అనుకుంటే కొడతా ఉన్నాడు, సురేంద్ర శ్రీనివాస్ గారు, అదే లాస్ట్ మీ గణపతికి అశోక్ అన్న, అశోక్ బీవీఎన్ స్వామి గారు, మస్నా వెంకటేశ్వర అన్న, సమ్మెట ఉమాదేవి గారు, సమ్మెట ఉమాదేవి గారు, వీరేశం గారు, మస్నా వెంకటేశ్వర గారు, సుగంధ శ్రీనివాస్, ఇటిక్యాల రామన్న. తను అందరూ కానీ చిన్నవాడిగా ఫీల్ అవుతున్నాడు, చివరికి వస్తాడు. మస్నా వెంకటేశ్వర వీరేశం, సుగంధ శ్రీనివాస్ గారు, ఉరిమిల్ల సునంద గారు, సమ్మెట ఉమాదేవి గారు, సమ్మెట ఉమాదేవి గారు, మిస్ అయ్యింది చెప్పండి మిత్రులారా. వేణు మరీతుల గారు, అయ్యా మీరు రాలే, ఇక్కడ వచ్చారా? సార్ శ్రీనివాసులు సార్, అక్కడ చెప్పుదాం అనుకున్నాం, తొందరలో వచ్చాం సార్. మా శ్యామ్ గారికి, సార్ నిన్న మనకు భోజన సదుపాయం కల్పించింది ఈ బ్యాంక్ వాళ్ళు, ఇవాళ కల్పించింది మన రచయిత లోకనైన మొగిలి అనిల్ కుమార్ రెడ్డి గారు. కుమార్ రెడ్డి మన బహురూపులనే కథ రాసిన రచయిత, మనందరికి తెలుసు. ఫీవర్ వల్ల రాలేదు. అందరూ ఒకసారి వస్తే శ్రీనివాసులు గారికి మనం సన్మానం చేద్దాం. ఒక పని చేయండి, 2 వర్షాలు ఉన్నాయి. ఓకే ఓకే సార్, బ్యాలెన్స్ అవుతుందా? ఓకే 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 సార్, ఓకే సార్. అందరూ టవర్స్ తీసుకున్నారు. ఓకే సార్.
లైట్ ఆఫ్ చేసి ఎవరైనా రిజిస్టర్లో పేరు రాకపోతే రాయండి సార్.